పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వారి పేరులో పవర్ ఉన్నా వారు రాజకీయాల్లో అసలు పవర్ లేని రాజకీయాలు చేస్తున్నారు, కమ్యూనల్ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి సర్వత్రా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వారి గురించి జరుగుతున్న ట్రోలింగ్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పరకామణి కేసులో మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఒకసారి చూద్దాం. Jagannath Reddy have commented that it's a small issue. Why the government is taking it as a big issue in Parakamani? So that is the advantage of can he do the same thing? So I don't have any personal issue with him, but I would like to ask only one question: does he dare to say the same thing about Islam? Does he dare to say the same thing about his own religion, Christianity? Why, when it comes to Hindus, how could you say it just like that? It's not perfect. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారిని అడిగింది పరకామణి కేసు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డితో తన పర్సనల్ లేదని చెప్పారు, ఓకే. కానీ పర్సనల్ లేకుండా కమ్యూనల్ గా తీసుకెళ్లడం ఇదెంతవరకు భావ్యం? వారు అడగదలుచుకుంది పరకామణి కేసు. ఆ కేసు గురించి మాట్లాడుకుంటే అరెస్టులు, దానిలో శిక్ష మరియు ఏంటి అనేది బాగుండేది. కానీ ఇస్లాం అయితే మాట్లాడేవాడా, క్రిస్టియానిటీ అయితే మాట్లాడేవాడా, హిందువుల మీదే ఎందుకు ఇలా అంటే ఇది ఒక రకమైన పవర్ స్టార్ కాస్త కమ్యూనల్ స్టార్ గా మారిపోయారని చెప్పి సర్వత్రా వారి గురించి ఏదైతే ట్రాల్ జరుగుతున్నాయో మీరు గమనిస్తే వారి నాన్నగారి గురించి వారు చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. My father was a great devotee of Hanuman. Rama Hare Rama, Rama Rama Hare Hare. That's what my father used to sing when I was fallen sick. మా నాన్న ఎలాంటి వాడంటే మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. మీరు వీడియోలో చూసినట్టుగా ఒకసారి మా పవన్ కళ్యాణ్ గారి నాన్నగారు కరుడుగట్టిన హిందుత్వవాదిలాగా, ఇంకొకసారి ఏమో వారు నాస్తికుడిలాగా పవన్ కళ్యాణ్ గారు చూపించడం, దాని తర్వాత వెంటనే మాట మార్చడం అనేది ఇది ఊసరవెల్లికి కూడా సిగ్గుపడే లాంటి విషయం అని చెప్పి విశ్లేషకులు చాలా మంది సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేయడం మనం చూసాము. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి నాకు కులము మతము లేదని, ఇంకొకసారి ఏమో తను కరుడుగట్టిన సనాతన హిందూ అని చెప్పారు. అది కూడా ఒకసారి చూద్దాం. వాస్తవానికి నా జీవితంలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నేను మానవత్వాన్ని, జాతీయతని గౌరవిస్తాను. I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే అని చెప్తున్నాను. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు ఎంతో స్పష్టంగా ఒకసారి తనకు కులం మతం ప్రాంతమే లేదన్నారు, ఇంకొకసారి ఏమో తను సనాతన హిందూ అని చెప్పి మాట్లాడుకున్నారు. ఇంకొకసారి మీరు గమనిస్తే అసలు ఈ హిందూ ముస్లిం గొడవలు, ఈ మతతత్వ రాజకీయాలు, కుల రాజకీయాలు చేసేదంతా హిందువులే, వేరే వాళ్ళకి ఆ థాటే ఉండదన్నారు. అయితే ఇటువంటి ఏదైతే ఊసరవెల్లి స్టాండ్ అనేది వెంటనే రంగులు మారడం, వెంటనే స్టాండ్ మార్చేయడం, ఇదంతా ఏమిటంటే ఇప్పుడు వారిని గెలిపించారు, డిప్యూటీ సీఎం చేసేశారు. కానీ ఆ బీసీ సమాజంలో వారే, ఆ ముస్లిం మైనార్టీలు జనసేన జన సైనికులే, ఇలా చాలా మంది వారిని పవన్ కళ్యాణ్ అనగా కులమతాలకు అతీతంగా అందరూ ఫాలో అయ్యేవారు. కాకపోతే వారు 2014లో ఏ విధంగా అయితే పోటీ చేయలేదు, 2019లో ఘోర పరాభవం చెంది మరి 2024లో వారు గెలిచిన ఇప్పుడు వారి గ్రాఫ్ అనేది మాత్రం చాలా బాగా పడిపోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బీసీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు, ముస్లిం మైనార్టీలకు ఆయన ఆశించినట్టుగా ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇవ్వలేదు, ఎటువంటి సముచిత స్థానము గౌరవం కల్పించడం లేదు. ఇది ఒక పెద్ద వ్యతిరేకత వారి మీద నడుస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రంలో ఏదో బీజేపీ ప్రభుత్వం ఉంది, మోడీ గారు, అమిత్ షా గారు అంటూ నెట్టుకుంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. 2029లో మాత్రం ప్రజలు వారు ఏ విధంగా అయితే ఊసరవెల్లిగా స్టాండ్ రాజకీయాల్లో ప్రదర్శిస్తున్నారో దానిపై మహిళలు, యువకులు మరియు పెద్దలు, ప్రతి ఒక్కరు రాజకీయ విశ్లేషకులు కూడా ఆ సామాజిక మాధ్యమాల్లో విస్మయం వ్యక్తపరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కోర్టుకు వెళ్లడం కూడా మనం ఢిల్లీ కోర్టులో వారు పిటిషన్ వేశారు, హైకోర్టులో. సామాజిక మాధ్యమాల్లో ఆయనపై ఏ వీడియోలు మరియు చాలా ట్రాలింగ్ జరుగుతున్నాయని వాటిపై చర్యలు తీసుకోమని కూడా కోరడం జరిగింది. సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఎవరైతే సోషల్ మీడియా హ్యాండిల్స్ నడుపుతారో వాళ్ళందరికీ కూడా నేను కూడా కోరేది ఒకటే, మీరు ఏదైతే విమర్శ చేయాలనుకుంటే అది సద్విమర్శగా ఉండాలి, ఒకరు వారి తప్పులు సరిదిద్దుకునే విధంగా ఉండాలి. కానీ ఏఐ వీడియోలు క్రియేట్ చేస్తూ వారి ప్రతిష్టకు, వారి కుటుంబ మాన గౌరవాలను భంగపరుస్తూ వారిని కించపరిచే విధంగా ఫేక్ ఫ్యాక్టరీ, వాట్సాప్ యూనివర్సిటీ ఇటువంటి ఎవరు నడిపించినా అది హిందూ ముస్లిం, ఏ కాంగ్రెస్ బీజేపీ ఏ పార్టీ నడిపించినా, వైఎస్ఆర్సీపీ జనసేన టీడీపీ అయినా ఖండిస్తాను తప్ప ఇటువంటి సామాజిక మాధ్యమాల్లో మనకు స్వతంత్రం ఉంది కదా, వాక్ స్వాతంత్రం ఉందంటే ఆ వాక్ స్వాతంత్రం ద్వారా ఇతరులను కించపరిచే విధంగా ఉండకూడదు అనేది గ్రహించి దీనిపై ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారో, గతంలో కూడా సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్, సునీల్ గవాస్కర్ గారు మరియు జూనియర్ ఎన్టీఆర్ గారు
చేశారు. ఇలా ఎంతో మంది కోటుకోవడం జరిగింది. సామాజిక మాధ్యమాల్లో కట్టడి చేయడం ఎంత కష్టమైన పని అయినా మనం కూడా జాగ్రత్తగా మరియు బాధ్యతగా మెసలుకుంటే ఇటువంటి ట్రోలింగ్లకు గురికాము అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు గ్రహిస్తే బాగుంటుందని నేను వారికి తెలియపరుస్తూ జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు నేను మనవి చేస్తూ, ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేసేవారు కూడా ఎవరిని కించపరిచే విధంగా మహిళలను, పిల్లలను, కుటుంబాలను ఆ పనులు చేయరాదు, ఏఐ ఫేక్ వీడియోలు క్రియేట్ చేయరాదని కూడా వారిని నేను జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు వారు కుటుంబ పాలనకు వ్యతిరేకం అని కూడా చెప్పారు. దాన్ని కాంగ్రెస్ ని కూడా టార్గెట్ చేశారు, గాంధీ కుటుంబాన్ని. తీరా చూస్తే పవన్ కళ్యాణ్ గారే వారి అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా మనందరం చూసాము. అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి స్టాండ్ వల్ల వారు రాజకీయంగా రానున్న 2029లో చాలా పెద్ద ఛాలెంజ్ అనేది ఫేస్ చేస్తారు. గతంలో వారి అమ్మని టీడీపీ వాళ్ళు తిట్టారని చెప్పి మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, బీజేపీ హిందుత్వ పార్టీ అంటూ బీజేపీతో మళ్ళీ వారు అంటగాకడం, ఇవన్నీ కూడా అంటే ప్రస్తుతానికి వారు డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న వారి గ్రాఫ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా తీవ్రంగా పడిపోతుంది అనేది గ్రహించాలని నేను జనసేన నాయకులను కోరుతూ, ఏదైతే ముఖ్యంగా జనసేన ముస్లిం మైనారిటీ నాయకులకు నేను చాలా ముఖ్య ఏదైతే అభ్యర్థన అనేది చేస్తున్నాను. మీరు గమనిస్తే బీసీ నాయకులు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తెదేపాతో 15 సంవత్సరాలు ఖచ్చితంగా విడాకులు ఉండవు, పొత్తులో ఉంటాము అని చెప్పగానే వెంటనే బీసీ సోదరులందరూ కూడా దీన్ని ఖండిస్తూ, మేము ప్రస్తుతం ఉన్న పొత్తును భవిష్యత్తులో కొనసాగించాలంటే అది భవిష్యత్తు పరిణామాలు ఏదైతే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది తప్ప మేము పూర్తిగా ఉడిగం చేయడానికి వారితో ఇలా బేషరతు పొత్తుకు సిద్ధం కాదు అని చెప్పి బీసీ సంఘాలు ఏ విధంగా అయితే ఖండించారో, చాలా బాధాకర విషయం ఏమిటంటే జనసేన పార్టీలో ఏదైతే ముస్లిం మైనారిటీ నాయకులు ఉన్నారో ఆ నాయకులందరూ కూడా బయటికి వచ్చి ముస్లింలకు సరైన పదవులు ఇవ్వడం లేదు, ఎమ్మెల్యే ఎంపీ ఇవ్వలేదు, ఎమ్మెల్సీలు ఇవ్వలేదు, భవిష్యత్తులో కూడా సముచిత స్థానం కల్పిస్తారనే ఆశ కూడా లేదు. తెల్లారితే ముస్లింలు, క్రైస్తవుల గురించి మాట్లాడగలరా, హిందువులే గొప్పోళ్ళు అన్నట్టు, లేదా హిందువుల గురించి మాట్లాడొద్దు అని వకాల్తా పుచ్చుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ముస్లిం మైనారిటీల గురించి మాట్లాడట్లేదు అని జనసేనలో ఉన్న ముస్లిం మైనారిటీ నాయకులు ప్రశ్నించకపోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళు కూడా ఒక స్టాండ్ తీసుకుని బీసీ నాయకులు లాగా బయటికి రావాలని జనసేన పార్టీ, ముస్లిం మైనారిటీ జనసేన నాయకులు నేను సవినయంగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తమ ఏదైతే ప్రజల కోసం, సమాజం కోసం పోరాడుతుంటే మీరు ఎందుకు గమ్మున ఉంటున్నారు? జనసేన పార్టీ అధికారంలో ఏదైతే 100% గెలిచాము అని చెప్పుకుంటున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేగా అయ్యారో అందులో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కులమతాలకు అతీతంగా వారిని ఎన్నుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతంగా తీసుకున్న హిందూ ధర్మం స్టాండ్ అనేది అప్పుడు లేదు అనేది వారి వీడియోలతోనే స్పష్టమవుతుంది. కావున ఏదైతే జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారో నా వీడియోను వాళ్ళు అన్నిటా భావించకుండా ఒక సద్విమర్శగా వారిలో ఉన్న ఏదైతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్న ఏఐ ట్రోలింగ్ ఫేక్ వీడియోలను ఖండిస్తూనే పవన్ కళ్యాణ్ గారి గురించి సరైన సద్విమర్శ మరియు అనాలిసిస్ మరియు విశ్లేషణ అనేది మీ అందరి ముందు పెట్టాననేది మీరు గ్రహిస్తూ, దీన్ని మీరు గౌరవిస్తూ, మీరు కూడా ఈ విశ్లేషణ అర్థం చేసుకుంటూ అన్నిదా భావించకుండా ఏదైతే ఖచ్చితంగా కులమతాలకు అతీతంగా స్టాండ్ తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ గా పవర్ఫుల్ ఎంట్రీ ఏదైతే ఇచ్చారో దాని ద్వారా అన్ని వర్గాల అందరూ ప్రజల అభివృద్ధి చేయాలి తప్ప ఇలా కులం, మతం, డివైడ్ అండ్ రూల్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీని స్థాపించారో అది ప్రతి ఒక్కరి కోసం కుల మతాలకు అతీతంగా పెట్టానని చెప్తూ ప్రస్తుతం సనాతన ధర్మం అంటూనే వారు మాట్లాడడం అనేది ఇది చాలా ఖండనీయం, గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వైఖరి అనేది వారు ఏ ధర్మాన్నైనా ప్రోత్సహించుకోవచ్చు, ఏ ధర్మాన్నైనా పాటించుకోవచ్చు, కానీ ముస్లిం మైనార్టీలు, క్రైస్తవులపై తెల్లారితే వేలెత్తడం, వారి గురించి మాట్లాడగలరా, ఇస్లాంలో చేస్తే ఎలా చేస్తారు, క్రిస్టియానిటీ గురించి చెప్తే అలా చేసేస్తారు అంటూ వ్యంగ్యంగా మరియు విమర్శ అనేది చేయడం అనేది వారు ఏ సిద్ధాంతాల మీదైతే పార్టీని స్థాపించి గతంలో చేసిన ప్రసంగాలకు పూర్తిగా వ్యతిరేకం అనేది గ్రహించాలని కోరుతూ మైనారిటీ నాయకులను మరియు క్యాడర్ ను కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ తమ హక్కుల కోసం, ఉనికి కోసం, గౌరవం కోసం పోరాడుతుంటే మనం మాత్రం ఏదో పవర్ స్టార్ గారు డిప్యూటీ సీఎం అయిపోయారు, వారొక్కరక్కరుంటే చాలు అంటే అదే పవర్ స్టార్ గారు ఆయన నోటితో ఎక్కడ కూడా ముస్లిం మైనారిటీలకు సంబంధించిన సమస్యలు, అంశాలు, అభివృద్ధి గురించి మాట్లాడకపోవడం అనేది శోచనీయం అనేది జన సైనిక మైనారిటీలు గ్రహించాలని కోరుతూ నా వీడియోలో సవినయంగా నేను చేసినవన్నీ సూచనలు మరియు ఏదైతే విశ్లేషణ ఉందో అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి మరియు జన సైనికులకి, ముఖ్యంగా ఏదైతే మత సామరస్యంతో మన ఆంధ్రప్రదేశ్ లో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి భాయ్ భాయ్ అనే నినాదానికి తూట్లు తోడకుండా ప్రజాస్వామ్యం, రాజ్యాంగవాదం మరియు లౌకికవాదం రెండూ కూడా వర్ధిల్లాలి అని చెప్పి మీ అందరి ముందు నేను అభిప్రాయంతో ఈ వీడియో విశ్లేషణ చేయడం జరిగింది. కావున దయచేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 100% మెజారిటీ సక్సెస్ తో గెలవడం జరిగిందో అలానే రానున్న భవిష్యత్తులో వారిని మరీ పవర్ గా గెలిపించాలంటే వారు పవర్ఫుల్ గా ఉండాలి తప్ప కమ్యూనల్ గా ఉంటే మాత్రం వారికి 2029లో ప్రజలు తప్పక గుణపాఠం తెలుపుతారు అనేది వారు గ్రహించాలని, మాట్లాడితే ఏదైతే ఆంధ్రప్రదేశ్
తెలుగు రాజకీయాల్లో ఊసర వెళ్లి అంటూ సామాజిక మాధ్యమాల్లో ఏదైతే సంబోధిస్తున్నారో పవన్ కళ్యాణ్ గారిని, దాన్ని కూడా వారు ఆత్మ పరిశీలన చేసుకుని వారు దాని నుండి బయటకు వచ్చి ఇప్పటికైనా ఏదైతే మిగిలిన 300 సంవత్సరాల కాలంలో అన్ని సర్వ కులాలు మతాల వారికి అభివృద్ధిలో వారికి సముచిత స్థానం కల్పిస్తూ ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం కాబట్టి వారు ఈ విధమైన కమ్యూనల్ వ్యాఖ్యలు చేయకుండా వారు పవర్ఫుల్ గా డెవలప్మెంట్ వైపు మరియు సెక్యులరిజం వైపు నిల్చుంటారని వారిని నేను సవినయంగా కోరుతూ మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.